పొద్దున్నే లేచాను. నార్మల్గా మా ఇంట్లో నాకు ఒక అలవాటు ఉంది. మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో వర్క్ చేసుకునే ప్లేస్ దగ్గరికి వచ్చి ఈరోజు ఏమేమి చేయాలని చెక్ చేసుకుంటాను. సో అలానే జనరల్గా చెక్ చేసుకుంటుంటే ఈరోజు చాలా ఉందని చేయడానికి అని ఫీల్ అయ్యాను. ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఆలోగా మా మమ్మీ ఏముంచి బన్నీ అక్క మ్యారేజ్ ఉంది కదా రెడీ అవ్వు అని అన్నారు. ఇంకా సరే అని వెళ్ళి ఒక గంటలో రెడీ అయ్యి వచ్చేసాను. ఆలోగా మమ్మీ వెళ్ళిపోయారు, మా డాడీ కూడా ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయారు. ఇంకా నేనే మంచి ర్యాపిడో బుక్ చేసుకొని క్యాప్టెన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో ఏ బైక్ మీద వస్తారు, ఎంత స్పీడ్లో వెళ్తారు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అలాగా ఒక అన్నీ యాక్టివ్గా వేసుకొని వచ్చేసాడు. మళ్ళీ మన ఇన్ఆర్బిట్ మాల్ వచ్చేసింది. ఇదే మన ఇన్ఆర్బిట్ మాల్ చూడండి. మాట వరుసకు మన అని అన్నాను, అంతేగాని మంది కాదు, సరేనా? నేను ఊహించిన దానికంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అన్నయ్య, ఫ్లాష్ మ్యాన్ లాగా. నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. ఫ్లైట్ ఇంకో 5 minutes ఉందనగా ఎలా వెళ్తారో అలా వెళ్తున్నాడు. మొత్తానికి నన్ను అయితే సేఫ్గా దింపేశాడు. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. ఎందుకని అడగండి, పెద్దోళ్ళు చెప్పారు, మనం పాటించాలి, వినాలి. సో అందుకని ఇక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా అలా మెల్లగా ఇంటికి వచ్చేసాను. ఎవరు వచ్చారు అని చాలా డీప్గా ఆలోచిస్తుంది. నన్ను చూసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే గుర్తుపట్టలేదేమో. దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా గుర్తు వచ్చినట్టున్నాను. ఇంకా అరడం స్టార్ట్ చేసింది. ఇంకా అలా దగ్గరికి వెళ్ళి చేయి వేసి పామితే ఇంకా అది అలా కూల్ అయిపోయింది అనమాట. అలా పామితే దానికి మసాజ్ లాగా అనిపిస్తుంది. దానికి ఎవరో మసాజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా చేస్తే దానికి ఇంకా అలాగా పడిపోతుంది కింద. ఇంతకీ దీని పేరు చెప్పడం మర్చిపోయాను కదా. ఇంట్రడ్యూసింగ్ యూ సోఫీ, ఫీమేల్ ల్యాబ్ డాగ్ అనమాట. దానికి అలా ప్యాంపర్ చేశాక దానికి నాకు ఒక చిన్న వార్ జరుగుతుంది అనమాట. ఏం లేదు, నేనే కొంచెం దానికి పిచ్చెక్కిచ్చేస్తాను. అలా ఇంకా సరదాగా ఆడుకున్నాను అనమాట కొంచెంసేపు. ఇంకా లాస్ట్కి ఎలాగంటే అయితే దానికైనా ఓపిక అయిపోవాలి, లేదా నాకైనా ఓపిక అయిపోవాలి. అంతేగాని అది తగ్గదు, నేను తగ్గను లాస్ట్కి. ఇంకా మా పెద్దమ్మ కూడా ఇంకా అలాగా కొంచెం కోప్పడి అలా అరిస్తే కదా తప్ప ఇంకా ఇద్దరం ఫైట్ ఆపుకోమన్నమాట. కానీ ఎంత అల్లరి చేసినా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. బయటికి తీసుకెళ్తే చాలు ఇంకా అలా లాక్కెళ్ళిపోద్ది అనమాట. ఇంకెవరు వెనకాల వస్తున్నారా రారా అని దానికి సంబంధం లేదు, ఇంకా అలా తీసుకొని వెళ్ళిపోద్ది లాక్కొని. కానీ ఇంట్లో మాత్రం అలా చాలా అల్లరి చేస్తుంది. మా పెద్దమ్మ పాపం అసలు అయితే దాంతోపాటు ఇంకా అలా అరుస్తూనే ఉంటారు. కానీ వినాల్సినప్పుడు మాత్రం మంచిగా పాట వింటుంది. మంచి డాగ్ అసలు. సో ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్కి వచ్చేసాం అనమాట. ఎక్కడైతే మ్యారేజ్ జరుగుతుందో అక్కడికి వచ్చేసాం. వచ్చి రాగానే ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఫోటో సెక్షన్ ఉంది. ఇంకా అందరూ దాని మీద పడిపోయారు అనమాట. తీసింది కూడా మనమే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా అలా వస్తూనే ఉన్నారు ఫొటోస్ తీసుకోవడానికి. సో వాళ్ళందరికీ ఫొటోస్ తీసి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. లోపల మంచిగా ఏసీ ఉంది. వెళ్ళి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏమీ అసలు. స్టార్ట్ అయ్యాక మీకు వీడియోస్ అవన్నీ తీస్తాయి. మెల్లగా ఇప్పుడు మనం ఇక్కడ సెట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ సెటప్ అంతా బాగా పెట్టారు. ఇటు సైడ్ పెళ్లి కొడుకుకి, అటు సైడ్ పెళ్లి కూతురికి అలా. వీడి పేరు చెర్రీ అనమాట. చిన్నప్పటి నుంచి మంచిగా క్లోజ్గా ఉండేవాడు. జాయ్, వీడి పేరు జాయ్. వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు. నాకేదిరా మరి దా ముందుకు రా, కూర్చో. జాయ్, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతావు చెప్పు? 4th క్లాస్. ఏ స్కూల్? రెసిడెన్షియల్ స్కూల్. పెళ్ళి కొడుకు వచ్చేసారనమాట. అసలు మంచి హెవీగా రెడీ చేసి తీసుకొని వచ్చారు. అలాగే పెళ్లి కూతురుని కూడా మంచిగా రెడీ చేసి తీసుకొని వచ్చేసారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు, అక్కడికి వచ్చినారనమాట. సరే వాళ్ళ సంగతి పక్కన పెడితే మేము ఇప్పుడు ఒకటి చేయబోతున్నాం. ఏంటంటే లైక్ ఫస్ట్ నుంచి ఒకటి మెల్లగా అరుస్తాడు, దాని తర్వాత ఆడి మీద ఇంకొంచెం గట్టిగా అరుస్తాడు, తర్వాత ఇంకొంచెం గట్టిగా అరుస్తాడు. అలాగా ఇప్పుడు అరబోతున్నాం అనమాట. ఫస్ట్ వీడితో పాటు స్టార్ట్ చేద్దాం. మెల్లగా అరుస్తున్నాడు, గట్టిగా అరదు అందరి మీద.
మళ్ళీ నువ్వు అంత గట్టిగా రాలా ఎల్లే కాదు అనాలి. ఈడ చెప్పాడు ఐడియా ఇప్పుడు అర్థానికి ఏడుస్తున్నాడు. అలాగవ్వదు అలాగవ్వదు అసలు ఇప్పుడు మేము ఎంత గట్టిగా అందుకని గట్టిగా బాగా యాక్టింగ్ చేయ అక్కడ లైవ్ పెట్టారనమాట. అక్కడ ఏం కనిపిస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో. ఇక్కడ వీళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాట్స్ చెప్పుకుంటున్నారు అనుకుంటా. అంటే ముస్లిం స్టైల్లో అలా చెప్తారు అనుకుంటా. అలా హగ్ చేసుకొని అంటే వచ్చిన ప్రతి ఒక్కరు అలానే చేస్తుంటే నాకు అలా అనిపించింది. అలానే చేస్తారో లేదో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇటు సైడు పెళ్లి కూతురి వాళ్ళు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా చాలా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో చెప్పడానికి నాకు తెలియదు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకవేళ తెలిస్తే చెప్పేవాడిని, కానీ తెలియకపోవడం మీ బ్యాడ్ లక్ అనమాట. సో నేనేం చేయలేను. మా అక్క ఇప్పుడు వచ్చిందనమాట. హాయ్ చెప్తుంది అందరికి. మా అమ్మమ్మని కలుసుకుందాం, పక్కన ఉన్నారు. అమ్మమ్మ హాయ్ చెప్పు అందరికి. బాయ్ కాదు హాయ్. హాయ్ ఏమని చెప్తావా మా ఫ్రెండ్స్ అందరికి? మా ముద్దులు మనవడు అని చెప్తా. మంచిగా గట్టిగా చెప్పు. నా బంగారం మంచిడమ్మా, మంచి బంగారం. నా బంగారం మంచిడమ్మా, మంచి బంగారం. అదంతా కాదు, బాగా చదువుకుండేవన్నీ చెప్పు. బాగా చదువుకోండమ్మా మీరంతా. బాబులు అమ్మలు 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 ఏది అమ్మలు ఏది అది కాలేదా? మా ఫ్రెండ్స్ చూస్తారు వీడియో అంతా. అవునా? చెప్పాలి ఏదైనా చెప్తామంటే పెద్దగా బాగా డాక్టర్ ఒక్కొక్కరు డాక్టర్ చదవండి. డాక్టర్ అవ్వాలి. ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే ఇంజనీర్ చదువుకొని మా అమ్మ చెప్తుంది. పెళ్లి కొడుకు ఏమంచి ముస్లిమా, ఆ పెళ్లి కూతురు ఏమంచి హిందూ. ఎలా సెట్ అయిందంటే లవ్ మ్యారేజ్ అనమాట. సో ఇది మ్యారేజ్ అంతా ఐ మీన్ ముస్లిం మ్యారేజ్ చేస్తున్నారు. లంచ్ వెళ్ళి తిందాం, చూద్దాం ఏం పెట్టారో. అప్పుడే అయిపోయిందని మాత్రం అనుకోవద్దు, ఇంకా పార్ట్ 2 ఉంది. అంతా ఒక దాంట్లో అంటే ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇలా డివైడ్ చేశాను అనమాట. పార్ట్ 2లో ఇంకా చాలా ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు మిస్ అవ్వద్దు. డీజే నైట్ అయితే మామూలుగా ఉండదు.